అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన డైరీ ఫార్మ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న క్వెషన్. ఆన్సర్ తెలిసి నాకు ఒక కామెంట్ చేయండి. మనకి ఎవ్రీ సీజన్‌లో గానీ, లేదంటే మనం ఇచ్చే ఫీడింగ్ బట్టి మనకి పాలనేది ఎవ్రీ టైమ్ చిక్కగా వస్తాయా? లేదంటే సీజన్ బట్టి, ఫీడింగ్ బట్టి పాలనేది చేంజ్ అవుతూ ఉంటాయా? నాకొక చిన్న కామెంట్ చేయండి. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు సాయి తేజ్ ఫార్మ్స్. ఇది డే 2. డే 2లో మేము చిన్నగా మైక్రో స్ప్రింక్లర్స్ అనేది ఫిట్టింగ్ అనేది చేపిస్తున్నామని చెప్పాను కదా! సో, డే 2లో మేము ఈ మైక్రో స్ప్రింక్లర్స్ అనేది పైపింగ్ అనేది సెట్ చేశామనమాట. దీనికి కూడా చాలా టైమింగ్ అనేది తీసుకొని ఎందుకంటే కరెక్ట్ టైమర్ సెట్ చేసుకొని ఫిట్టింగ్ అనేది చేపిచ్చాలనమాట. లేకుంటే వాటర్ ఎక్కువ పడడం వల్ల ఆ ట్రేస్‌లో వాటర్ ఫార్మ్ అయ్యి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! ఫంగస్ కూడా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫంగస్ ఫార్మ్ అవుతే ఒక దాని నుంచి ఇంకొకటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, కరెక్ట్‌గా టైమర్ సెట్ చేసుకొని 5 మినిట్స్‌కి ఒక్కసారి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలాగా చూసుకొని మనం ఈ మైక్రో స్ప్రింక్లర్స్ అనేది సెట్ చేసుకోవాలనమాట. హైడ్రోఫోనిక్స్‌లో మొక్కజొన్నే కాదు, బార్లీ, జొన్న, గోధుమ ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ కూడా యూజ్ చేయొచ్చనమాట. ఈ ఫాడర్ యూజ్ చేయడం వల్ల పశువుల ఇమ్యూనిటీ అంటే గేదెలు కానీ, ఆవులు కానీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందనమాట. సో, ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. దాన ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్‌లో ఏ, ఈ, బి అధికంగా ఉంటాయి. ఇదే కాకుండా మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. కడుపు సమస్యలు, అజీర్ణం తగ్గుతాయి. ఇది యూజ్ చేయడం వల్ల పాలల్లో ఉత్పత్తి 10-20% వరకు పెరుగుతుంది. పాలలో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ కూడా బాగా మెరుగుపడతాయి. మనకి 7-8 డేస్‌లోనే మంచి మేత అనేది తయారవుతుందనమాట. ఇలా టైమర్ సెట్ చేసుకొని ప్రతి 5 మినిట్స్‌కి ఒకసారి వాటర్ అనేది స్ప్రే అవుతుందా లేదా అని మనం ఫిట్టింగ్ చేసేటప్పుడే చెక్ చేసుకోవాలనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఇలా చిన్న చిన్న గ్రీన్ కలర్ మొలకలు కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. నేను దాని గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.